బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా అని ప్రశ్నించాడు వేమన. కానీ ఈ తరం తల్లిదండ్రులు అలా ఒప్పుకోరని తెలియక ఖమ్మం జిల్లాలో ఒక టీచరమ్మ తొందరపడి తిట్లు తిన్నారు. జుట్టు పెంచుకొని స్కూలుకొచ్చి ప్రశ్నలు అడిగితే పిల్లలు జుట్టెగరేసి సమాధానం చెప్పడం ఆమెకు నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో స్వయంగా కత్తెర పట్టి అడ్డదిడ్డంగా కత్తిరించి వాళ్ల తల్లిదండ్రులు చివాటు తినాల్సి వచ్చింది. చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ హైస్కూల్. పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలనుకున్న ఇంగ్లీష్ టీచర్ శిరీష దృష్టి వాళ్ల జుట్టు మీద పడింది. ఇష్టం వచ్చినట్టు జుట్టు పెంచుకుంటున్న పిల్లలకు నయానా భయానా నచ్చజెప్పినా ఫలితం కనిపించలేదు. విసుగుబుట్టిన టీచర్ స్వయంగా కత్తెరకు పని చెప్పి ఏడాపేడా 8 మంది జుట్టు కత్తిరించేశారు. ఇంటికి వెళ్లిన ఆ పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు వాళ్లను వెంటబెట్టుకుని కోపంతో స్కూలుకొచ్చారు. గొడవ జరుగుతుందని తెలిసిన పోలీసులు కూడా స్కూలుకొచ్చారు. ఇది తనకు తప్పనిపించలేదని, ఎలాగూ మళ్లీ జుట్టు పెరుగుతుంది కదా అనుకున్నానని కూల్గా జవాబిస్తున్నారు సదరు టీచరమ్మ. ఇట్లా హెయిర్ ఉంది కదా, రోహిత్ అని ఒక అబ్బాయి అయితే హెయిర్ ఇట్లా వేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు అసలు హెయిర్ కట్ చేసుకోలేదు. అయితే నేను అన్నా కదా హెయిర్ కట్ చేసుకోలేదు మార్చేవంటే నీ జుట్టు కట్ చేస్తారా, నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే మేడం నా పరుగు పోద్ది ఊర్లో, నా హెయిర్ కట్ చేయొద్దు ఏమొద్దు అని అన్నాడు. అంటే నేను అన్నా కదా ఎన్ని వీక్స్ నుంచి చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్, ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు చేయించుకోవట్లేదు, వచ్చే ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేశాను సార్. అది తప్పని నాకు తెలీదు, నేనేంటంటే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే, అందుకని నేను ఇంకోటి కూడా చెప్పాను నాకు వచ్చినట్టు నేను కట్ చేశాను. నేను ఎక్స్పర్ట్ని కాదు కదా, మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా, నేనైతే కట్ చేస్తున్నాను, లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను, నాకు అవసరం లేదు, కానీ మీరు వినట్లేదు కాబట్టి. అలా చేయకూడదని చెప్పానంటున్నారు ఇంకో టీచర్. వచ్చిన తర్వాత చూస్తే మేడం గారి కడిగి చేస్తున్నారు, ఎందుకంటే అడిగాను మేడం గారిని ఇలా రీలిక్లా చేసాము పిల్లగాళ్ళు ఉన్నారని చెప్పారు, అలా చేయకూడదు మేడం అని అడిగాను, చెప్పాను ఆ విషయం చెప్పాను. పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మకు పిల్లల జుట్టుతో పనేంటన్నది పేరెంట్స్ వాదన. సగం కత్తిరించిన జుట్టు చూసుకొని అవమాన భారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. చివరికి ఆ టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వస్తుందంటూ నిట్టూర్చారు ఆ పిల్లల తల్లిదండ్రులు.